ఓం శ్రీ గురుభ్యో నమః. పురాణ పురుష యోగిరాజ శ్రీ శ్యామాచరణ లాహిరి. యోగిరాజులు ఇలా చెబుతూ ఉండేవారు. ఎక్కడో దూరంగా చేరశక్యం కాని తీర్థస్థానానికి యాత్ర చేయడం వల్ల ఎన్నో రకాల అందమైన దృశ్యాలు, ఇతర తీర్థాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆకర్షణకు లొంగిపోయి అక్కడే ఆగిపోతే లక్ష్యము కనిపించదు, దాని సిద్ధి ప్రాప్తించదు. అందువల్ల వారు ఆత్మసాధన చేస్తూ ఉంటే అనేక దేవతల దర్శనం దానంతట అదే అవుతుందని చెప్తూ ఉండేవారు. వారి దర్శనంతోనే జీవితం సఫలమైపోయిందని ఎవరైనా అనుకుంటే అది భ్రాంతి వల్ల కలిగిందే. అతను ఇంకా ముందుకు పోవలసి ఉంటుంది. ఇక్కడే ఆగిపోతే పని జరగదు. ఆగకుండా సాగుతూ పోతే దేవతలందరూ అతనికి సహాయపడుతూ ఉంటారు. తామే అతని చెయ్యి పట్టుకొని చేరవలసిన చోటికి చేరుస్తారు. ఈ సందర్భంలో కబీరు చెప్పిన మాట ఒకటి ఉంది. ఇస్ రాతే మే బీచ్ ముసాఫిర్ అక్సర్ మారే జాత్ హై. చేరవలసిన చోటికి చేరబోరు అని భావం. తీర్థయాత్రలు యోగిరాజులు చెయ్యమనే ఫస్ట్ చెప్తారు. ఎందుకంటే అక్కడ ఉండే పాజిటివ్ ఎనర్జీ ఆ ఫీల్డ్లోకి మనం వెళ్ళినట్టయితే మనలో కూడా పాజిటివ్గా మార్పు అనేది వస్తుంది. అక్కడ దేవుణ్ణి చూసేసి ఆ యాత్రల్లో ఈ అందాలను చూసేసి ఇంకా అయిపోయింది యాత్ర అనుకుంటే ఏ రకమైన ఉపయోగము ఉండదు. మనం దేనికి కూడా అటాచ్ అవ్వకూడదు. ఆ స్థితికి రావాలి అన్నమాట. ఎంతసేపు ఆ యాత్రకి వెళ్ళాము, దేవుణ్ణి చూసామా, వచ్చామా, ఆ తీర్థంలో స్నానం చేశాము, ఓ పాపాలన్నీ పోయాయి అనుకుంటే ఏమీ సరిపోదు. అప్పుడు అక్కడ పాపాలన్నీ పోగొట్టుకున్నాము అనుకుంటే కూడా మళ్ళీ వచ్చాక మనం చక్కగా కూడబెడుతూ ఉంటాం పాపాలు, డబ్బు కూడబెట్టినట్టుగా. అందుకే మన లోపలి నుంచి మార్పు రావాలి. మార్పు రావాలి అంటే మనం ఈ సాధనని, గురువును గట్టిగా పట్టుకోవాలి. ఆ సాధనలో ముందుకు వెళ్ళే కొద్దీ ఏం చెప్తున్నారు యోగిరాజులు? ఎంతోమంది దేవతల దర్శనం ఆటోమేటిక్గా జరుగుతుంది. ఓ నాకు ఆ దేవుడు కనపడ్డాడు, నాకు ఆ కలర్స్ కనపడ్డాయి, నాకు ఇంకేవో విజన్స్ వచ్చేసాయి అని ధ్యానంలో ఉన్నప్పుడు లేదా యోగం చేస్తూ ఉన్నప్పుడు జ్యోతి కనపడింది, అది ఇదనేసి మనం ఇంకా అన్నీ సాధించేసాం, ఫైనల్ స్టేజ్ అయిపోయింది, మనకు అన్నీ వచ్చేసాయి అనుకుంటే చాలా పొరపాటు. అక్కడే మనము పడిపోతామన్నమాట, బోల్తా కొట్టేస్తూ ఉంటాం. అవన్నీ కూడా అస్సలు పట్టించుకోకూడదు. ఎవరికైనా కాస్త సాధన ఎక్కువ చేస్తూ ఉన్న వాళ్ళకి సిద్ధులు అనేవి కలుగుతాయి. అంటే కొన్ని రకాల పవర్స్ వస్తాయి. కానీ వాటిని ఏ మాత్రము పట్టించుకోకుండా ఇంకా ముందుకు సాగుతూనే ఉండాలి. అక్కడే ఆగిపోయి ఆ సిద్ధులను ఉపయోగించుకోవడం మొదలు పెట్టామా అంతే, మన వినాశనం అక్కడే మొదలవుతుంది. దేవతలు కనపడినా, ఎవరు కనపడినా, ఏమి కనపడినా అవన్నీ పట్టించుకోకూడదు. అలా చూస్తూ వెళ్ళిపోవాలి. మన సాధన ముందుకే వెళ్తూ ఉండాలి. అప్పుడే వారి నుంచి మనకి హెల్ప్ అందుతుందన్నమాట. ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎక్కడ ఎవరిని దర్శించుకున్నా మనలో, మన స్వభావంలో మార్పు అనేది రాకపోతే, ధర్మంలో ఉండకపోతే, మనలోని అరిషడ్వర్గాలని జయించటానికి ప్రయత్నం అనేది జరగకపోతే అన్నీ వ్యర్థమే. చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, మనం ఎన్ని జన్మలు తీసుకుంటూ ఉండేది ఎందుకు? మనలో ఉండే ఒక్కొక్క అరిషడ్వర్గాన్ని తొలగించుకుంటూ ధర్మ మార్గంలో వెళ్ళటానికి. అదే జరగనప్పుడు అన్ని సాధనలు వ్యర్థమే. కాబట్టి మనల్ని మనము పూర్తిగా గమనించుకుంటూ అవేర్గా ఉంటూ మనలోకి మనం వెళ్ళినప్పుడు మనం ఎక్కడ తప్పు చేస్తూ ఉన్నాం, ఏది తప్పు మాట్లాడుతూ ఉన్నాం, ఏది తప్పుగా ఆలోచిస్తున్నాము, ఇవన్నీ కూడా గమనించుకుని మనస వాచ కర్మణ శుద్ధం అవ్వాలి. ఆ దిశగా అడుగేయాలి. అంత ఈజీ కాదు. మనస్సు చాలా అడ్డుపడుతుంది, ముందుకు వెళ్ళనివ్వదు. అయినా కూడా దాని కంట్రోల్లో మనం లేకుండా మన కంట్రోల్లోకి దాన్ని తెచ్చుకునేలాగా మనల్ని మనం ట్రైన్ చేసుకోవాలి. అప్పుడే ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది.
గమ్యం చేరిన తరువాత దర్శనాన్ని గురించిన ప్రశ్నే ఏదీ ఉండదు. ఎందుకంటే అక్కడ మనస్సు, బుద్ధి రెండూ ఉండవు. అందువల్ల చూడటం అంటే దర్శనం పొందడం అన్న ప్రశ్నే ఉండదు. ఇంతకు మించి తెలుసుకోవడానికి, గుర్తుపట్టడానికి ఉపాయం ఏదీ ఉండదు. అక్కడ మీరుండరు, ఈశ్వరుడు మాత్రమే ఉంటాడు. అక్కడ భక్తుడు లేడు, భగవంతుడు లేడు, ఆనందము లేదు, నిరానందము లేదు, ఇష్టము లేదు, అనిష్టము లేదు. దేవీదేవులు కూడా ఎవ్వరూ ఉండరు. అదొక అనిర్వచనీయమైన చిన్మయావస్థ లేదా చిన్మయ ప్రత్యక్ష స్వానుభూతి. అదే అద్వైత స్థితి. మనం సాధనలో ఈ దేవతల దర్శనాలు కలిగినవి, సిద్ధులు వచ్చినవి ఏవి పట్టించుకోకుండా అలాగే ముందుకు సాగినట్టయితే అప్పుడు ఇంకా మన మనస్సు అనేదే ఉండదు. అక్కడ మనస్సు అనేది అణగారిపోతుంది, బుద్ధి పని చేయదు. అంతకు మించి ఒక స్థితి, అద్వితీయమైన ఒక ఆనంద పరవశమైన స్థితి, ఆ పరమేశ్వరుడితో లయమైపోతూ ఉన్న స్థితి అన్నమాట. అక్కడ ఇంకా ఏది ఉండదు, మనకు అది కావాలి ఇది కావాలనే కోరిక ఉండదు, ఆశ ఉండదు, ద్వంద్వం ఉండదు. అంటే ఇష్టము, అయిష్టము, ఆనందము, దుఃఖము అలాంటివి ఇంకా ఏవీ ఉండదు. ఒకే స్థితి, అద్భుతమైన స్థితి ఉంటుందన్నమాట. ఆ స్థితి వచ్చే వరకు వెళ్ళాలి. ఆ స్థితి వచ్చినప్పుడు ఇంకా మనకు అర్థమవుతుంది ఇది అసలైన చేరుకోవాల్సిన స్థితి. ఇంకా ఇక్కడ తెలుసుకోవటానికి, గుర్తుపట్టడానికి ఇంకా ఏమీ ఉండదన్నమాట. ఒక అనిర్వచనీయమైన అవస్థ. ఆ స్థితికి చేరుకునే వరకు మనం ఎక్కడ సాధనలో ఆగకూడదు. ఆ మధ్యలో వచ్చేవన్నీ స్పీడ్ బంప్స్ అనుకొని వాటిని మెల్లగా దాటుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడే ఉన్నామంటే పడిపోతాం. దీనినే సూచిస్తూ మహాత్మా రామప్రసాద్ ఇలా అన్నారు. ఒక అద్భుతమైన గొప్ప తావు అంటే ఒక ప్లేస్ అన్నమాట. అక్కడ గురు శిష్యులు కనిపించరు. దీనినే యోగిరాజులు క్రియాపరావస్థ అన్నారు. ఈ స్థితి పొందినవాడే దీనిని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఒకటి ఉంటే రెండవది ఉండవలసిన బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ ఉండేది కేవలం శూన్యమే. శూన్యమని చెప్పేవారు కూడా ఇక్కడ ఎవరూ ఉండరు. ఈ స్థితిని గురించి చెబుతూ వారు, ఆ సమయంలో మీరు అవాక్కుగా, శూన్యవతుగా అయిపోతారు. నేను నిశ్చయంగా చెబుతున్నాను, ఒకనాడు అందరూ అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. మీరు ప్రయత్నం చేయండి, చేయకపోండి. కానీ దానికోసం మీరు లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. ఎప్పటికైనా ఆ ఈశ్వరానుసంధానం, బ్రహ్మైక్య స్థితి అనేది పొందడమే మన పరమ లక్ష్యం. మన ఆత్మ ఆ పరమాత్మ నుంచి విడిపోయిన తర్వాత స్వయంగా మనల్ని మనం వేరుగా ప్రకటించేసుకుని దేవుడికి దూరం అయిపోయాం. మళ్ళీ ఆ పరమాత్మలోకి వెళ్ళి కలవాలి అంటే ఎన్నో జన్మల నుంచి మనం మోసుకుని వస్తున్నటువంటి మనలోని దుష్ట సంస్కారాలన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. ఆధ్యాత్మికత అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము అంటే మనలో కాస్త ఆ మార్పు అనేది మొదలైంది. దీన్ని మనం మళ్ళీ కిందకు జారిపోయేలా ఈ స్థితిని చేసుకోకుండా ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత మన సాధనని ముందుకు కొనసాగించాలి. అది ఒక జపమైతేనేమి, ధ్యానమైతేనేమి, ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్లో మనం సాధన అంటూ మొదలు పెడితే నేను ఆత్మపరంగా ఉన్నతి చెందాలి, నేను సోల్ పరంగా ఎదగాలి అనే ఆరాటం మనలో ఎప్పుడైతే మొదలవుతుందో మనల్ని వెతుక్కుంటూ ఆ గురువే వచ్చి మనకు సాధనని అనుగ్రహిస్తాడు. ఆ సాధనలో మనం ముందుకు వెళ్ళాలన్నమాట. ఇది అంతా ఎవరికైనా, ప్రతి వ్యక్తికి, ఏ మతం వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, ఆడైనా మగ అయినా, చిన్నైనా పెద్దయినా ప్రతి ఒక్కరికి జరగాల్సిందే. మనకి ముందుకు వెళ్ళాలి అంటే గబగబా ఓకే నీకు మానవ జన్మ ఇచ్చేస్తున్నాము ఇంక ముందుకు వెళ్ళిపో అనేసి ఇచ్చేది ఏమీ ఉండదు. మనం ఎన్నో రకాల జంతు యోనుల్లో, పక్షుల యోనుల్లో క్రిమికీటకాలుగా పుడతాము. రాయి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన జీవితము చెట్లు, యానిమల్స్ ఇవన్నీ అయ్యి అక్కడి నుంచి మనిషికి జన్మ రావాలి అంటే ఎన్నో లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుందన్నమాట.
సో అన్ని రకాల యోనుల్లో భ్రమణం చేసి ఇక్కడికి రావాలి. ఎంత కష్టమో చూడండి. అందుకే చెప్తారు మానవ జన్మ చాలా దుర్లభం. అది వచ్చిన తర్వాత దాన్ని వేస్ట్ చేసుకోకూడదు, చక్కగా ఉపయోగించుకోవాలి. మనకి జ్ఞానం ఉండేది మనిషి జన్మలోనే. జ్ఞానం తీసుకోగలుగుతాం. ఆ భగవంతుడి కోసం సాధన చేయగలిగే జన్మ. ఈ మానవ జన్మలో మనం ఎన్నో సాధించగలుగుతాం. పాపం కరిగించుకోవాలన్నా, ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా మానవ జీవితంలో ఫాస్ట్గా చేయగలుగుతామంట. ఆత్మలోకాల్లో ఒక్కదాన్ని దాటాలి అంటే చాలా టైం అనేది పడుతుంది. అక్కడ గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. ఆత్మతలాల్లో మన ప్రయాణం ఎలా ఉంటుంది దానికి సంబంధించి ఫకీర్ 2 బుక్లో ఎంతో అద్భుతంగా చెప్పారు బాబాగారు. మీరు వీలైతే ఆ రికార్డింగ్ కూడా వినండి. లక్షలాది యోనుల్లో భ్రమణం చేయాలని మీరు కోరుతున్నారా? ఈశ్వరుడు మీకు ఇచ్చిన మనస్సును, బుద్ధిని ఉపయోగించి చూడండి. బుద్ధిమంతులైన సాధకులు అది కోరరు. మీరు బుద్ధిమంతులైన సాధకులే అయినట్లయితే ఆలోచించి చూడండి. గమ్యస్థలానికి వెళ్ళవలసే ఉన్నప్పుడు మరి ఆలస్యం దేనికి? సాధకులారా, మీలో ఒక సత్తా నిద్రిస్తూ ఉంది. మీలో ఒక శక్తి అనేది ఉంది. దాన్ని నిద్రలో నుంచి మేల్కొలపండి, కొరడాతో కొట్టి లేపండి. ఆ వీర సత్తాను గుర్రంలా మార్చి దాని మీద స్వారీ చేస్తూ వీరుల మాదిరిగా దర్పంతో సాగండి. కానీ పొరపాటున కూడా కళ్ళెం మీ చేతిలోకి తీసుకోకుండా యజమాని చేతిలో పెట్టండి. అర్జునుడు చేసినట్లుగా అదే పని చేయండి. అదే అంటే మనం ఆ సాధన ముందుకు సాగుతూ ఉన్నప్పుడు కూడా ఇదేదో అన్నీ నేనే చేస్తున్నాను, నేనే సాధిస్తున్నాను అని మన చేతిలోకి తీసుకోకూడదు. మన పగ్గాలు ఆ పరమాత్మ చేతిలో పెట్టాలి. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మన ద్వారా ఈ క్రియ జరిపిస్తున్నారు. ఈ పని మన ద్వారా జరపబడుతోంది అంతే. మనం కేవలం ఆ పరమాత్ముడి చేతిలో ఒక పనిముట్టు అని ఆయన చేతిలోనే పగ్గాలు పెట్టినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఎలాగైతే నడిపించారో ఆ పరమాత్ముడు మనల్ని కూడా అలా ముందుకు నడిపిస్తాడనమాట. ప్రపంచంలోనే ఉండండి, కానీ దాని మలినం అంటకుండా చూసుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే గోతుల్లోకి మీ దేహ రథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. అన్ని విధాలుగాను దుర్బలతను విడిచిపెట్టండి. ఎందుకంటే దుర్బలతే పాపం, దుర్బలతే మృత్యువు. మీ చావును మీరు పిలిచి తెచ్చుకోకండి. వీర సాధకులారా, మిమ్మల్ని మీరు దుర్బలులు అనుకొని దుర్బలులైపోయారు. కానీ మీరు అమృతస్య పుత్రాహ, అమృతపుత్రులు. పుట్టుకకు, చావుకు, ముసలితనానికి, జబ్బుకు అతీతులైన వారు. మీరు మీ స్వరూపాన్ని మర్చిపోయారు. కాళ్ళు చాచి నిద్రపోతూ మీరు అనేక రాత్రులు గడిపేశారు. ఒక్కసారి ఆలోచించండి. అలా కాళ్ళు నిగడదన్ని పడుకునే మీరు పోవలసి ఉంటుంది. ఈసారి వెన్నును నిటారుగా నిలిపి కూర్చోండి. ఈ పిచ్చివాడి మాట వినండి. నేను నిశ్చయంగా చెబుతూ ఉన్నాను, క్రియాయోగ సాధన చెయ్యండి. క్రియాయోగం చేస్తేనే ఉంది ముక్తి, చెయ్యకపోతేనే బంధనం. క్రియే సత్యం. సాధన ద్వారా మిమ్మల్ని మీరు ఉద్దీపుల్ని చేసుకోనంత వరకు దేవతలు కూడా మీకు సహాయం చెయ్యరు. సత్వ, రజస్, తమో గుణాలనే 3 జీవుడి శరీరంలో ఎప్పుడూ క్రీడలో మునిగి ఉంటాయి. జీవుడు ఈ 3 గుణాలకు అధీనుడు. ఈ 3 గుణాలే 3 దేవతలు. రజోగుణం సృష్టికర్త అయిన బ్రహ్మ, తమోగుణం నాశకరుడైన మహేశుడు, సత్వగుణం స్థితికారకుడైన అంటే పాలనకర్త అయిన విష్ణువు. రజోభావ స్థితో బ్రహ్మ, సత్వభావ స్థితో హరి, క్రోధభావ స్థితో రుద్ర, త్రయో దేవ త్రయో గుణా. జ్ఞాన సంకలిని తంత్రం 80వ శ్లోకం. ఈ 3 గుణాలు జీవుడి దేహంలో ఆడుతూ ఉన్నట్లుగానే విశ్వ ప్రకృతిలో కూడా ఆడుతున్నాయి. జీవుడి శరీరంలో బొడ్డుకు కింద తమోగుణం, బొడ్డు నుంచి కంఠం వరకు రజోగుణం, కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సత్వగుణం,
వాటికి పైన గుణాతీతం అంటే నిర్గుణ స్థితి, ఏ గుణము లేని స్థితి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థా మధ్యే తిష్టంతి రాజసా జఘన్య గుణవృత్తిస్థా అధో గచ్చంతి తామసా. గీత 14వ అధ్యాయం 18వ శ్లోకం. జీవుడు ఏ సమయంలో ఏ గుణానికి వశుడై ఉంటాడో ఆ సమయంలో అతని మనస్సు ఆ స్థానంలో నిలిచి ఉండి దాని వైపే మోహితుడవుతాడు. ఈ విధంగా సత్వం నుంచి తమస్సు వైపు, తమస్సు నుంచి సత్వం వైపు, పైకి కిందకి నిరంతరం పనిలో మునిగి ఉంటుంది మనస్సు. గుణాతీత స్థితిలోకి ఎన్నడూ మనస్సు పోనే పోదు. సాధన ద్వారా ఆ గుణాతీత స్థానానికి చేరి నిలకడ పొందడం వల్లే త్రిగుణాతీతావస్థ కలుగుతుంది. ఆ త్రిగుణాతీతావస్థే బ్రహ్మం. అక్కడ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కానీ, దుర్గా, కాళీ, జగద్ధాత్రులు కానీ ఎవ్వరూ ఉండరు. హిందూ సంస్కృతిలో ఈ 3 గుణాల్ని 3 దేవతలుగా పరిగణిస్తారు. ఇతర మతస్థులు ఈ 3 దేవతలను మన్నించరు, కానీ త్రిగుణాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ 3 గుణాలు అందరి శరీరాల్లోనూ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. మన శరీరంలో ఉన్నదే బయట ప్రకృతిలో కూడా ఉంటుంది. ఆ చిదాకాశంలో ఉండేదే ఈ ఘటాకాశం. అంటే ఘటం అని అంటే మన శరీరం, ఈ శరీరంలోనూ ఉంది. ఈ క్రియాయోగ సాధన వల్ల యోగి మనస్సు స్థిరమయ్యి ఒకానొక నిర్గుణావస్థలో కలిసిపోతుంది. అక్కడే ఎప్పుడూ ఉండిపోగల సామర్థ్యం యోగులకు ఉంటుంది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు: జిత్తా పియోగే ఉత్తా మజూరీ మిలేగా, సబేరే 4 ఘడి రాత్ రహతే ప్రాణాయామ్ కర్నా అచ్చీ హై. అంటే ప్రాణాయామం ఎంత చేస్తే అంత కూలీ ముడుతుంది. అంటే ఎంత స్థిరత్వం ఏర్పడితే అంతే ఆత్మదర్శనం కలుగుతుంది. తెల్లారగట్ల 4 గంటలకు లేచి ప్రాణాయామం చేయడం మంచిది. ఆ సమయంలో బాహ్య ప్రకృతి శాంతంగా ఉంటుంది. ఇదే ఆత్మసాధనకు తగిన సమయం. తన కారణస్వరూపమైన సముద్రం వైపు సాగి పరుగు తీయడం నదికి ధర్మం అన్నారు యోగిరాజులు. దాన్ని కోరినా కోరకపోయినా సరే, కానీ ఎప్పటికో ఒకప్పటికీ తన కారణంలో లీనం కాక తప్పదు. అదేవిధంగా జీవుడి ధర్మం కూడా తన మూలస్వరూపమైన బ్రహ్మ వైపు పరుగు తీయడం. మనకిష్టం ఉన్నా లేకపోయినా, కోరినా కోరకపోయినా, ఈ జన్మలో అయినా తర్వాత 10 జన్మల తర్వాత అయినా సరే మనము ఆ పరమాత్మ వైపు వెళ్ళాలి. ఎలాగా? నది ఎలాగైతే ఎక్కడ ఉన్నా, నది ఎక్కడ పుట్టినా, ఎక్కడెక్కడ ప్రవహించినా చివరికి సముద్రంలో కలవటానికే పరుగు తీస్తుంది. అలాగే మనం కూడా ఆ పరమాత్మలో లీనమవ్వటానికే మన పరుగు అనేది ఉండాలన్నమాట. దీన్ని ఉద్దేశించే అర్జునుడు ఇలా అంటాడు: యథా నదీనాం బహవోంబువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. గీత 11వ అధ్యాయం 28వ శ్లోకం. నదులు సముద్రం వైపు సాగి దాంట్లో కలిసిపోయినట్టుగానే నరలోకంలోని వీరులు అన్ని వైపుల నుంచి ప్రదీప్తులు, ప్రజ్వలితాలు అయిన నీ నోళ్లలోకే ప్రవేశిస్తున్నారు. జీవుడు తెలియని ఏ కారణం వల్లో బ్రహ్మ నుంచి పతనం చెంది, అంటే తన స్వరూపాన్ని మర్చిపోయి ఎప్పటి నుంచో తెలియని అనంతకాలం నుంచి లక్షలు కోట్ల యోనుల్లో భ్రమణం చేస్తూ ఉన్నాడు. కాలక్రమానుసారంగా అతడు వికాస వివర్తనల భూమికల్లో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు, కీటకాలు, పక్షుల జన్మల నుంచి మానవ రూపంలోకి మారాడు. ఈ విధంగా ఉన్నత స్థాయిలను దాటుతూ తన మూలస్వరూపమైన బ్రహ్మ వైపు సాగుతూ ఉన్నాడు. అతడు కోరినా కోరకపోయినా కాలప్రభావం వల్ల వికాస వివర్తాల ద్వారా ఎప్పుడో ఒకప్పుడు తన మూలస్థానానికి యాత్ర చెయ్యవలసి వస్తుంది. ఇదే జీవుడి ధర్మం.
84 అంగుళాల నిడివిగల తన మానవదేహం ఉన్నతి కోసం 84 లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంతేకాదు, మానవ రూపంలో జన్మ ఎత్తి కూడా అతడు తన మానవ మస్తిష్కాన్ని బ్రహ్మజ్ఞానం పొందటానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ఇంకా 10 లక్షల సంవత్సరాల ప్రాకృతిక వివర్తన అంటే వికాసం అవసరమవుతుంది. అదే 84 లక్షల జీవరాశుల్లో అన్ని యోనుల్లో నుంచి పుట్టి మనిషి జన్మ వచ్చినా కూడా సరే వెంటనే బ్రహ్మ పదాన్ని పొందాలని ఆలోచిస్తామా? లేదు. మన అహంకారంతో మనల్ని ఏదో గొప్పగా ఊహించేసుకుని ఎన్నో రకాల మురిగుంటల్లో పడిపోతూ ఉన్నాం. ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి మనిషిగా పుట్టినా కూడా ఒక్క జన్మలో సాధించలేం. మనిషి జన్మ మొదలైన తర్వాత కూడా 10 లక్షల సంవత్సరాల టైం అనేది పడుతుంది మన వికాసం అంటే మనం ముందుకు వెళ్ళటానికి. మనం ఒక్కొక్క జన్మ వేస్ట్ చేసుకున్న కొద్దీ ఆ పరమాత్మను చేరేది ఇంకా ఇంకా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇందువల్లే యోగిరాజులు ఈ ప్రాకృతిక వివర్తం లేదా పరివర్తన తాలూకు కాలావధిని ఎక్కువగా తగ్గించటానికి క్రియాయోగం సమర్థమైందని అంటుండేవారు. దీనిని వివరంగా లెక్కలు కట్టి ఇలా చెప్పారు. 8 గంటల పాటు క్రియాయోగ సాధన చెయ్యటం వల్ల యోగి మెదడు 1000 సంవత్సరాల ప్రాకృతిక వికాసానికి సమానంగా వికాసం చెందుతుంది. ఏదైనా వస్తువును పొందడానికి ప్రయత్నిస్తున్న వారిని లేదా సాధన చేస్తున్న వారిని మాత్రమే సాధకులని అంటాం. ఆ వస్తువును పొంది దాంతో ఏకమైపోయిన వారిని తదాత్మ్యం కుదుర్చుకుంటూ లయమైపోయిన వారు అంటే యుక్తతమ అవస్థ పొందేవారు మాత్రమే యోగులు. ఈ నిమిత్త ప్రాప్తి ఉండకపోవడం వల్ల యోగి సాధకుడని అనిపించుకోడు. అంటే సాధకావస్థలో చూడ్డం వినడం అనే వృత్తి ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా అతని మనస్సు ఇచ్ఛ పనిచేస్తూనే ఉంటాయి. ఇందువల్ల యోగిరాజులు ఇలా రాశారు. ఒక ఇంటి లోపలికి పగటి వెలుతురు పోతూ ఉండి తలుపు మూసి ఉన్న మీదట బయట ఏదైనా ఒక పక్షి ఎగిరి వెళుతూ ఉంటే దాని నీడ గోడ మీద కనిపించినట్లే మనస్సులో వెలుతురు ప్రసరించినప్పుడు దేవతలు మొదలైన వారి దర్శనం కలుగుతుంది. ఈ అవస్థలో బ్రహ్మ నేను అన్న ఈ 2 సత్తాలే తెలుస్తూ ఉంటాయి. అంటే ఎవరు సాధన చేస్తున్నారో ఎవరిని గురించి సాధన చేస్తున్నారో ఆ 2 ఉంటాయి. అందువల్ల యోగిరాజులు ఇలా రాశారు. కాళీ సోచ్ సోచ్ కాళీ హుआ అబ్ కాళీ కా బాబా హోనా హై. బాబా యాని బ్రహ్మ అర్థాత్ जो शून्य के भीतर शून्य है, ये सब सूर्य को देखने में मिलता है. కాళిని గురించి చింతన చేస్తూ కాళి అయిపోయాడు. ఇప్పుడు కాళి బాబా లేదా కాళికి తండ్రి కావలసి ఉంటుంది. అబ్ కాళీ కా బాబా హోనా హే అన్నారు కదా యోగిరాజులు. అంటే ఆ కాళీకి బాబా లేదా ఇంకా తండ్రి కావలసి ఉంటుంది. అంటే వర్తమాన శూన్యం లోపలి శూన్యమైన బ్రహ్మ అంటే ఏ మహాశూన్యం వల్ల పంచభూతాల్లోని చివరి భూతమైన వర్తమాన శూన్యం పుడుతుందో అది. ఆత్మసూర్యుడిని చూస్తూ ఉంటే ఆ మహాశూన్యం సిద్ధిస్తుంది. కానీ యోగులకు దాంతో సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే స్థిరత్వం పేరే యోగం. స్థిరుడైన వాడే యోగి. యోగి సమాధిలో మునిగి ఉన్నప్పుడు అంటే క్రియాపరావస్థ పొందినప్పుడు అతనికి చూడ్డం వినడం ప్రాప్తి అప్రాప్తి వంటిది ఏది ఉండదు. అందుకే వారు ఇలా రాశారు. ఓతే బేమన్ కేమన్ కేమన్ మన్ నా పావే, మన్ ఛోడేతో మన్ నహి హోవే. అంటే మనస్సు లేని అవస్థ అంటే నివృత్తి అవస్థ ఎలా ఏర్పడుతుందో మనస్సుకు తెలియదు. కానీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు మనస్సులా ఉండదు. తనను తాను కోల్పోతుంది. ఇక తెలుసుకోవడమే మిగిలిపోయింది. ఈ విధంగా కలిగిన క్రియాపరావస్థలో తానన్న దానికి ఉనికి లేకపోవడంతో కర్మ అంటే పని ఏది ఉండదు. ఎందుకంటే కర్మ చేయవలసిన వాడే, లేకపోతే కర్మ చేసేదెవరు? కానీ సాధక క్షేత్రంలో కర్త అంటే నేను, కరణం అంటే క్రియ, అధికరణం అంటే శరీరం అన్నీ ఉన్నాయి. కానీ పొందవలసిందేదో అంటే బ్రహ్మ అదే లేదు.
కానీ యోగికి క్రియాపరావస్థలో కర్మ లేకపోవడంతో నిష్క్రియత ఉంది. ఎందుకంటే ఆ అవస్థలో సమస్త గుణాలు ఆకాశంలో కలిసి ఉండటం వల్ల పని లేకుండా ఉంటాయి. క్రియాపరావస్థలో తాను అన్నది లేని స్థితి ఏమిటో తెలుసుకోవటానికి వీలు కాదు. ఎందుకంటే తెలుసుకునేవాడే లేనప్పుడు తెలుసుకునేది ఎవరు? అయితే క్రియ ఎందుకు చేస్తున్నాను? గురువుగారు ఇలా చెప్పారు కనుక చేస్తున్నాను. కానీ ఈ క్రియకు చివరి పరిణామం ఏమవుతుందన్నది అజ్ఞేయం, అంటే తెలుసుకోజాలనిది. అందుకే చేస్తున్నాను. ఈ మాట మీదట ఒక భక్తుడు జిజ్ఞాస ప్రకటించాడు. అందరూ ఏదైనా పొందాలన్న ఆశతోనే కర్మ చేస్తారు. క్రియ చేయటం వల్ల ఏది ప్రాప్తించినప్పుడు అందరూ క్రియ ఎందుకు చేస్తారు? దానికి యోగిరాజులు ఇలా అన్నారు. మూర్ఖులు అదే చేస్తారు. అంటే ఈ స్థితిలో ప్రాప్తి అప్రాప్తులు లేవు, లాభ నష్టాలు లేవు. ఆ సమయంలో 3 గుణాలు ఏకమైపోయినందువల్ల గుణాతీతావస్థ కలుగుతుంది. అది అవ్యక్తం కావడం వల్లే ధర్మాభావం. అంటే అప్పుడు ధర్మము అధర్మము ఏవీ ఉండవు. ధర్మము కర్మము లేకపోవడం వల్ల వాటికి దృష్టాంతం ఏది ఉండదు. నీటికుండే గుణము ధర్మము దేంట్లో ఉంటే అదే జలం. కానీ గుణాతీత ధర్మాతీత అవస్థలో ఆ నీరు ఉండదు. ఆ ప్రకారంగానే క్రియాపరావస్థ. ఈ స్థితిలో తాను అన్నది ఉండకపోవడం వల్ల మరో దిశ వైపు మనస్సు పోవడం లాంటి అధర్మము ఉండదు, ధర్మము ఉండదు. ధర్మశబ్దానికి ఎప్పుడూ ఉండేది శాశ్వతమైనది అని అర్థం. ప్రాణిమాతృలకు ధర్మమైన శ్వాస పోవడం వల్ల ఆత్మలో స్థిరత్వం ఏర్పడుతుంది. అందుకని యోగిరాజులు ఇలా రాశారు. मन को दूसरे तरफ नहीं जाने देना चाहिए, मन से मन को देखना चाहिए. मन ओ चक्षु स्थिर होने से क्या होगा जब तक शरीर स्थिर ना होए. आज श्वासा बिल्कुल बाहर नहीं निकलता है. अब बड़ा मजा మత్వాల్ కే మాఫిక్. అంటే మనస్సును మరోవైపు పోనివ్వకూడదు. మనస్సును మనస్సుతోనే చూడాలి. శరీరం స్థిరం కానంత వరకు మనస్సు కళ్ళు నిలకడ పొందితే మట్టుకు ఏమవుతుంది? ఈ రోజున శ్వాస బొత్తిగా బయటకు రావడం మానేసింది. మత్తెక్కిన వాడికి మాదిరిగా గొప్ప ఆనందంగా ఉంది. ఏదైనా గ్రహించేవారికి కానీ చూసేవారికి కానీ తత్వజ్ఞానం ప్రాప్తించదు. ఎందుకంటే 2 అనేవి ఉండవు. కాబట్టి ఏదైనా గ్రహించటం కానీ చూడడం కానీ సంభవం కాదు. క్రియాపరావస్థలో రెండింటికీ ఉనికి లేదు. అందువల్ల అక్కడ ఏమీ ఉండదు, మౌనం మాత్రమే ఉంటుంది. రెండో వైపు మనస్సు పెట్టడం బంధనం. ఈ బంధనం తొలగించుకొని ఎప్పుడూ క్రియాపరావస్థలో ఉండడానికే ముక్త స్థితి అని పేరు. ముక్తావస్థలోనే ఎప్పుడూ ఉంటూ అన్ని వస్తువుల మీద అనాసక్తి భావన ఏర్పరచుకొని అంతటా అన్నింటిలో బ్రహ్మను చూస్తారు. ఈ స్థితిలో ధర్మాధర్మాలు, ఇంద్రియాలు, శరీరం ఇవేవీ ఉండవు. ఎందుకంటే ఈ స్థితిలో మనస్సు ఇంద్రియాలతో పాటు ఆత్మలోనూ, ఆత్మ పరమాత్మలోనూ కలిసిపోతాయి. ఈ స్థితిలో పెద్ద ఉరుము కూడా వినిపించదు. క్రియాపరావస్థలో ఏదీ ఉండదు. ఇలా ఏదీ ఉండని స్థితే బ్రహ్మావస్థ. అందువల్ల క్రియాపరావస్థలో ఉండకపోవడమే మిథ్య. ఈ స్థితిలో వేరుపాటు అనేది ఉండదు. వేరుపాటు వల్లనే చూడడం, వినడం వంటివి జరుగుతూ ఉన్నాయి. ఏదైనా కనిపిస్తూ ఉంటే ఆ స్థితికి వ్యతిరేకమైనదే క్రియాపరావస్థ. ఇది దేనికి ఆశ్రయమో ఆశ్రితమో అన్న భావం ఉండదు. ఎందుకంటే ఈ స్థితి దేని ఆశ్రయంలోనూ లేదు. 1,00,000 బ్రహ్మ అణువులు కూడి అంటే స్థూలత్వం పొంది ఒక మట్టి అణువు ఏర్పడుతుంది. ఈ స్థూల అణువుల సంయోగం వల్లనే అన్ని ద్రవ్యాల సృష్టి జరుగుతోంది. ఈ విధంగా కలయిక వల్లనే అవయవాల సమస్త అంశాలు నిర్మాణమవుతూ ఉంటాయి. మట్టి అణువుల చేత రాళ్ళు మొదలైనవి ఏర్పడుతున్నట్టు అణువుల పరస్పర సహయోగ సంయోగాల వల్ల స్థూలమూర్తులకు అంటే పిండాలకు, అవయవాలకు సత్తాత్మక స్థితి ఏర్పడుతోంది.
సంయోగం అంటే కలయిక వల్లనే మూర్తి అంటే పిండ నిర్మాణం జరుగుతోంది. కానీ అస్థిరత వల్ల, అవ్యవస్థ వల్ల అది నిలిచి ఉండటం వీలు కాదు. ఈ నిమిత్తం అనిత్యం. కానీ క్రియాపరావస్థలో బ్రహ్మస్థితుడై ఉండటానికి అడ్డంకి ఏదీ ఉండదు. ఏకమై ఉండే స్థితిలో ఏదీ పుట్టదు. అందువల్ల బ్రహ్మకు భిన్నమైన వస్తువుల్లో దేంట్లో మనస్సు సరిగా అనంతలయం పొందదు. కానీ సవికల్ప సమాధి అంటే క్రియాపరావస్థ తాలూకు పూర్వస్థితిలో అనంత ద్రవ్య పరిమాణమాత్ర భేదం తెలుస్తూ ఉన్నంతవరకు అది క్రియాపరావస్థ కాదు. శరీరం, ఆత్మ, మనస్సు, దేవుడు కలిసిందే ఈ జీవితం. ఈ జీవితంలో కర్మాధీనంగా అంటే కర్మ తాలూకు ఆశ్రయంలో ఉండటం చేతనే అన్నీ జరుగుతున్నాయి. ఆత్మకు గుణము, మనస్సు, శరీర భోగాయతనము అంటే అనుభవించే స్థానం, ఆశ్రయం ఏర్పడటం వల్ల సుఖదుఖాలన్నీ శరీరం ద్వారాను మనస్సు ద్వారాను కలుగుతున్నాయి. ఇందువల్లే యోగిరాజులు ఇలా చెప్పారు. నీరు కుండలో ఉన్నంత వరకు దానికి శక్తి ఏమీ ఉండదు. కానీ గంగలో కలిస్తే అంతా చేస్తుంది. శ్వాసగతి బహిర్ముఖంగా ఉన్నంతకాలం దాంట్లో శక్తి ఏమీ ఉండదు. ఎందుకంటే బహిర్ముఖ శ్వాస దేహమనే ఘటంలో హద్దులకు పరిమితమై ఉంటుంది. కానీ అంతర్ముఖి అయి స్థిరమైనప్పుడు అనంత మహాశూన్యంతో సంబంధం ఏర్పరచుకొని అనంత శక్తి సంపన్నం అవుతుంది. ఈ స్థితికి చేరుకుని వారు మాటి మాటికి ఇలా రాస్తూ వచ్చారు. బడా మజా సబ్ అంగ్ టూట్నేలగా. భలే ఆనందం కలుగుతోంది, అంగాలన్నీ తెగిపోతున్నాయి. కానీ ఆత్మలో మొదట మనస్సు కలిసి తర్వాత లయమైన మీదట చూడ్డము, వినడము, ప్రాప్తి అప్రాప్తులు అన్న ప్రశ్న ఉండదు. ఇందువల్ల వారు 1871 సంవత్సరం జూలై 28న ఇలా రాశారు. एक निर्मल शून्य देखा, वो ही ब्रह्म है, उसी में मन को लय करना चाहिए. जो दो एक हो जाए तो एक है, यही हमजाद है. అంటే నిర్మలమైన ఒక శూన్యాన్ని చూశాను, అదే బ్రహ్మ. మనస్సును లయం చేయవలసింది దాంట్లోనే. రెండూ కలిసిపోయినప్పుడు ఒకటే అవుతాయి, ఇక రెండు ఉండవు. ఆ ఏకావస్థ హంజద్ అంటే పురుషోత్తముడు. జూలై 30వ తేదీన ఇలా రాశారు. నిర్మల్ రూప్ మే మన్ కో లై కర్నా చాహియే. ఆ తర్వాత ఆగస్టు 26న ఇలా రాశారు. శూన్య నిర్మల్ దేఖా, ఉసీ మే మిల్ జానా సమాధి कहलावे, वो ही बाकी है. पुरुषोत्तम के आगे ब्रह्म है, उसी में लय होना बाकी है. లై బిల్కుల్ నిష్కామ్ నా హోనేసే నహి హోగా. అంటే నేను చూస్తున్న నిర్మల శూన్యంలో కలిసిపోవడాన్నే నిర్వికల్ప సమాధి అంటారు. అది ఇంకా తరువాయి. పురుషోత్తముడి తర్వాత బ్రహ్మ ఉన్నాడు. ఆయనలో లయం కావలసి ఉంటుంది. పూర్తిగా నిష్కామంగా, కోరిక లేకుండా ఉండకపోయినట్లయితే లయం అనేది జరగదు. వారు మళ్ళీ ఇలా రాశారు. శూన్య భవన్ మే లయ హో జానా. శూన్య భవనంలో లయం అయిపోవాలి. ఆ శూన్య భవనమే అసలైనది. దాంట్లో కలిసి నిలిచిపోవాలి. దాంట్లోనే లయమైపోవాలి. అంటే ఏకాకారం కావాలి. సెప్టెంబర్ 2వ తారీఖు ఇలా రాశారు. నిర్మల్ జ్యోతి మన్ దేఖ్తా హై, లేకిన్ ఓ నై లయ హువా, ఓహా జాకే అభి నిర్వాణ్ నహీ హువా. అంటే మనసు ఇప్పటికీ నిర్మల జ్యోతిని చూస్తూ ఉంది, ఇంకా అది లయం కాలేదు. అక్కడ లయప్రాప్తి వల్ల కలిగే నిర్వాణం ఇంకా కలగలేదు. ఇందువల్లే వారు ఇంకా ముందుకు పోయి క్రమోన్నతిని సూచిస్తూ ఇలా రాశారు. అబ్ హమ్ నిర్మల్ జ్యోతి మే సమాయ్ గయే. అంటే ఇప్పుడు నేను నిర్మల జ్యోతిలో కలిసిపోయాను అని. బహుత్ తరీకా ఘర్ దర్వాజా దేఖనే మే ఆయా, ఓం ధ్వని మే లయ హోనా చాహియే. అంటే కూటస్థంలో అనేక రకాల ఇళ్ళు, తలుపులు కనిపించాయి. అంటే షట్చక్రాలు కనిపించాయి. ఈ స్థితిలో వెలువడే ఓంకార ధ్వనిలో లయం కావలసి ఉంది. వారు ఇంకా రాశారు. బడా దర్వాజా ఖులా,
जैसा नल का जल गंगा में मिलने से गंगा हो जाता है, वैसा श्वासा जाय के शून्य मका में मिलने से एकाकार हो जाता है। यही ब्रह्म है। आदि ब्रह्म सच्चा आपकी आप भगवान रूप है। अब बड़ा मज़ा है। అంటే ప్రధాన ద్వారం తెరుచుకుంది. గొట్టంలో ఉన్న నీరు గంగలో పడ్డం వల్ల గంగ అయిపోయినట్లుగానే శ్వాస నిర్మల శూన్యంలో కలిసి ఏకాకార రూపం అయిపోతుంది. అంటే అది లయం అయిపోతుంది. ఆ స్థితే బ్రహ్మ. ఆ ఆది బ్రహ్మే సత్. అదే స్వయంగా భగవంతుడి రూపం ధరిస్తుంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆ శ్వాస వచ్చేది ఎక్కడి నుంచి? शून्य के भीतर से हवा आता है, ये मालूम होने लगा. అంటే ఆ మహాశూన్యం లోపలి నుంచే శ్వాస వస్తోందన్న సంగతి తెలిసింది. కొన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇలా రాశారు. ఆజ్ అభయపద్ దర్శన్ హువా, యానే మహాస్థిర్ హువా, మోక్ష హువా. फिर ओ शून्य घर में रह करके सब कुछ देखे, सब कुछ करे, చేతన ఇంద్రియలై హోతా హై, ఓహి శ్వాసమే. అంటే ఈరోజు అభయపదం కనిపించింది. అంటే మహాస్థిరత్వం కలిగింది, మోక్షం కలిగింది. ఆ శూన్య భవనంలో ఉండి అన్నీ చూస్తున్నాను, అన్నీ చేస్తున్నాను. ఇంద్రియాలన్నీ మహాశూన్య రూపమైన శ్వాసలో కలిసిపోతున్నాయి. అభయపదం అంటే భయం లేని చోటు. ఆ మహాశూన్యంలో అవలంబన ఏదీ లేకుండా ఉండటం అభయపదం. వారు ఇంకా ఇలా రాశారు. అబ్ మే ఆనంద్ కా ఘర్ పాయా, యానే శ్వాస నా ఆవే నా జాయే. అంటే శ్వాస ప్రశ్వాసలు రావడం పోవడం వంటి గమనం లేని విధంగా స్థితి ఏర్పడ్డ చోట ఆ ఆనందరూపమైన ఇంటిని పొందాను. దీని తర్వాత చరమతత్వాన్ని గురించి ఇలా రాశారు. అబ్ నా ఆనా న జానా, అంటే ప్రపంచంలోకి తిరిగి రావడం అనేది కూడా ఉండదు. ఈ స్థిర గృహాన్ని చేరిన తర్వాత జరిగిన దాన్ని గురించి వారిలా రాశారు. స్థిర్ ఘర్ మే టెహరే, అబ్ అటక్నే కా జగ్హీ మిలా. అంటే స్థిర గృహంలో ఆగారు, ఇప్పుడు ఎప్పటికీ ఉండిపోవడానికి చోటు దొరికింది. ఆ తర్వాత అక్కడ ఉండి ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తూ ఉంటారన్న విషయాన్ని గురించి ఇలా రాశారు. ये जीवन है सब झूठ दिखलाई देता है, वास्तविक कुछ नहीं. जैसा मुद्रा चमड़ा लगा रहा, धोखे से मालूम होता है कि मेरा शरीर में लगा है और मेरा है, वैसे ही जागत संसार को मालूम होता है. ये मालूम हुआ कि ये संसार स्वप्नवत है, सब कुछ मालूम हुआ. अब दूसरे पदार्थ पर తాక్నేకో ఏరాదా నా కరే. ఈ జీవితమంతా మిథ్య, వాస్తవమైనది ఏదీ లేదు అన్నది చూశాను. ఈ ప్రపంచం కూడా శవాన్ని చర్మం అంటిపెట్టుకుని ఉన్నట్లుగాను, భ్రమ వల్ల అది నా శరీరాన్ని అంటి ఉన్నట్లుగాను, అది నాదిగాను ఉన్నట్లే ఉందని తెలుస్తోంది. ఈ జగత్తు కళ లాంటిదని కూడా తెలిసింది. అంతా తుచ్చమైనదని తెలుస్తోంది. ఇప్పుడు మరి ఏ వస్తువు వైపు చూడాలన్న కోరికే పుట్టడం లేదు. అబ్ ఏ ఇరాదా కర్తా హే, చుప్చాప్ పడా రహే. ఇప్పుడు మౌనంగా ఉండిపోవాలన్న నిశ్చయం కలిగింది. తర్వాత ఇలా పాడారు వారు. రగడ్ మే కభీ కసర్ మత్ కరో, రగడ్ మే మనోకామనా పూर्ण करो, मन दूसरे तरफ कठिन धरो, शून्य के ध्यान से सब काज निकारो, देखोगे आश्चर्य सामर्थ्य तेरो, पीछे में सब कुछ बनेगा तिहारो, उदास मन तुम कठिन फिरो, अगर तुम जानो हो होशियारी लगे रहो, साइया से भलितारो तुझे साई प्यार जरूर करो, निरंतर साई जी का ध्यान धरो, होएगा जरूर काम तेरे पुरो. ప్రయత్నంలో లోపం చెయ్యకు, ఎప్పుడూ ప్రయత్నంతో మనస్సు కోరేవి తీర్చుకో. మనస్సును రెండో వైపు పోకుండా గట్టిగా చిక్కబట్టుకో. శూన్యం మీదే మనస్సు నిలిపి చేసుకో నీ పనులన్నీ. చూస్తావు అప్పుడు ఆశ్చర్యంగా నీ సామర్థ్యాన్ని.
వెనకాల అన్నీ జరుగుతాయి నీవి. మనస్సులో ఏదీ పట్టించుకోకుండా తిరుగు నిబ్బరంగా. నేర్పు అలవరుచుకో, మెలకువగా ఉండు, ఆశ్రయించుకుని ఉండు స్వామిని. మేలు పొందు, స్వామిని ప్రేమించు. నువ్వు తప్పకుండా ఎడతెరిపి లేకుండా నిలుపు స్వామిని మనస్సులో. నెరవేరుతాయి తప్పకుండా నీ పనులన్నీ. ఈ భాగం ఇక్కడితో ఆపుకుందాం. చూసారుగా, మనకు యోగిరాజులు లెక్క కట్టి మరీ చెప్పారు. 8 గంటల పాటు క్రియాయోగ సాధన చేస్తే యోగి మెదడు 1000 సంవత్సరాల కాలం మనం జీవించి ఎంతైతే వికాసం చెందుతామో అంతటి వికాసం కేవలం 8 గంటల క్రియాయోగ సాధనలో సమకూరుతుంది అని. అందుకే చెప్పారు, క్రియాయోగం ద్వారా అయితేనే చాలా క్విక్గా ఆ బ్రహ్మపదం చేరగలిగే అవకాశం ఉంటుంది అనేసి వారు క్రియాయోగం గురించి చెప్పారు. శ్రీపాద వల్లభులుగా వచ్చిన మొదటి దత్తావతారం ఈ కలియుగంలో. ఆ స్వామి కూడా ఎప్పుడూ క్రియాయోగం చేసేవారు. వారి చరిత్రలో కూడా క్రియాయోగానికి సంబంధించి వారు చెప్పారు. కాబట్టి ఈ సాధన అనేది చాలా వేగవంతం చేస్తుందన్నమాట మన వికాసాన్ని. ఇక్కడ ఏం చెప్పారు, ఇంకా సాధన చేస్తూ ఉన్నప్పుడు మనకు అవి కనపడుతున్నాయి, ఇవి కనపడుతున్నాయి అంటే ఇంకా మన మనస్సు పనిచేస్తోంది. ఇంకా మనం ముందుకు వెళ్ళాలి, అక్కడే ఆగిపోవటానికి లేదు. అక్కడ ఇంకా ద్వంద్వత్వంలోనే ఉన్నాం మనం. ఏకత్వ స్థితికి వెళ్ళాలంటే ఏదీ ఉండదు, ఏదీ కనపడని స్థితి, ఏదీ ఫీల్ అవ్వలేని స్థితి. మనలాంటి భక్తుడెవడో అడిగాడు అక్కడ అదే, ఏది ఉండదు అంటే మరి ఎందుకు చేయాలి అని. మనకెప్పుడు ఏదో కావాలి, ఏదో చేయాలి, ఏదో ఉండాలి అనే ఆశే కదా. అది దాటి వెళ్ళమని చెప్తూ ఉన్నారు. అందరికీ అది అర్థం అవ్వకపోవచ్చేమో. అందుకే చెప్పారు యోగిరాజులు, మూర్ఖులే అలా ఆలోచిస్తారు అని. మనం ఏది ఉండని స్థితికే వెళ్ళాలి. నాకు అన్నీ కావాలి అనే స్థితిలో ఉంటే ఇక్కడే ఇంకా జన్మలు తీసుకుంటూ ఇలాగే గడుపుతూ ఉంటాం అంతే. యోగిరాజులు గారు మనకి ఇక్కడ 2 రకాల సమాధులు చెప్పారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇది భగవద్గీతలో కూడా వస్తుంది. ఇక్కడ వీరేం చెప్పారంటే, సవికల్ప సమాధి అనేది మనం సమాధిలోకి వెళ్తాము, కానీ అందులో ఇంకా కాస్త డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట. ఒక పరిమాణ మాత్రమైన భేదం తెలుస్తూ ఉంటుంది. పూర్తిగా సమత్వము, శూన్యము రాలేదన్నట్టు. అది ఈ సవికల్ప సమాధి అనేది క్రియాపరావస్థ పొందటానికి, అంటే నిర్వికల్ప సమాధి కన్నా కాస్త ముందు వచ్చే స్టేట్ అనమాట. అదే నిర్వికల్ప సమాధిలో ఇంకా నిర్మలమైన శూన్యం, ఇంకా ఆ శూన్యంలో కలిసిపోవడం, ఇంకా ఏమీ ఉండదన్నమాట. అదే బ్రహ్మ. అంటే ఇంకా మనస్సును లయం చేయాల్సింది దాంట్లోనే, 2 కలిసిపోయి ఒక్కటైపోతాయి అన్నమాట. అక్కడ ఇంకా ఒక కోరిక అనేది ఉండదు, ఏమీ ఉండదు. కోరిక అనేది ఉంది అంటే లయం జరగదన్నమాట. కోరిక ఏమాత్రం లేకపోయినప్పుడే మనము ఆ బ్రహ్మలో లీనమైపోతాం, ఆ పరబ్రహ్మలో, అంటే ఆ పరమాత్మలో అన్నమాట. అది అసలైనది. ఆ నిర్వికల్ప సమాధిని క్రియాపరావస్థ స్థితి అని అంటారు అనేసి చెప్తూ ఉన్నారు. అలాంటి స్థితిలో ఇప్పుడు దాన్ని ఎలా పోల్చారంటే వారు, ఒక కుండలో కానీ ఒక పైపులో ఉన్న నీళ్లు జస్ట్ అలా ఉంటాయి, అంటే వాటికి ఏ శక్తి ఉండదు. కానీ ఇప్పుడు ఆ కుండలో నీరు కానీ, ఆ గొట్టంలో ఆ పైపులో నీరు కానీ గంగలో కలిసిందనుకోండి, అది కూడా గంగే అయిపోతుంది. అది అక్కడి నుంచి సపరేట్ అవ్వదు, అంటే అక్కడ లయం అయిపోతుంది. అలాగే నిర్వికల్ప సమాధి స్థితిలో శ్వాస నిర్మల శూన్యంలో కలిసిపోయి ఏకాకార రూపం అయిపోతుంది, అంటే అది లయం అయిపోతుంది. ఆ స్థితే బ్రహ్మ, అదే సత్ అనేది, అదే స్వయంగా భగవంతుడి రూపం. ఆ స్థితికి చేరాలి, తను ఆ స్థితి చూశాను అనేసి చెప్తూ ఉన్నారన్నమాట వారు. ఇంకా వారి గురించి మరింత నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం.